జింబాబ్వే పర్యటనలో తొలి టీ20 ఓడిన యువ భారత్ తిరిగి పుంజుకుంది. రెండో టీ20లో నెగ్గి సిరీస్ ను 1-1తో సమం చేసింది. ఇక నేడు హరారే వేదికగానే మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. గత మ్యాచ్ లో విజయంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న శుభమన్ గిల్ సేన అదే జోరు కొనసాగించాలని భావిస్తుంది. జైస్వాల్, శాంసన్, దూబే రాకతో జట్టు బ్యాటింగ్ దళం మరింత బలపడింది. రెండో మ్యాచ్ లో జింబాబ్వేపై భారత్ భారీ విజయం సాధించిన ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయొద్దని తొలి టీ20తోనే అర్థమైంది. కాబట్టి ఆల్రౌండ్ ప్రదర్శనతోనే భారత్ జట్టు నమ్ముకోవాలి. మరోవైపు మూడో టీ20లో నెగ్గి సిరీస్ లో ఆధిక్యంలోకి వెళ్లాలని జింబాబ్వే ఆశిస్తుంది. అయితే రెండో టీ20లో భారత్ భారీ విజయం నెగ్గాక కూడా మూడో టీ20లో టీమిండియా విజయంపై సందేహాలు వద్దనుకుంటే పొరపాటే. ఎందుకంటే హరారే గ్రౌండ్ లో తొలి మ్యాచ్ ఆడిన పిచ్ పైనే మళ్లీ మూడో టీ20 కూడా ఆడనున్నారు. అది పూర్తిగా బౌలర్లకు అనుకూలించనుంది. అంటే ఈ పిచ్ పై బ్యాటర్ల పెత్తనం ఉండదు. బౌలింగ్ తో విజృంభించిన జట్టుకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందులోనూ టాస్ గెలిచిన జట్టుకు ఇంకా ఫేవర్ గా ఉండనుంది. రెండో టీ20 ఆడిన పిచ్ పై బ్యాటర్లకు స్వర్గధామం అయితే మొదటి టీ20 ఆడిన పిచ్ పై బౌలర్లకు స్వర్గధామం. దీంతో ఈ రోజు కూడా మొదటి టీ20 ఆడిన పిచ్ పై ఆడుతుండడం ఫలితం ఏ జట్టుతో తేల్చడం కష్టం. ఇక టీ20 ప్రపంచ కప్ జట్టు సభ్యులైన సంజు శాంసన్, ఎస్ఎస్పీ జైస్వాల్, శివన్ దుబే తొలి 2 మ్యాచ్లకు దూరమైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ముగ్గురు తిరిగి జట్టులో చేరారు. వీరి రాకతో మూడో టీ20 కోసం తుది జట్టులో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే ముగ్గురికి చోటు కల్పించడం కష్టమే. జైస్వాల్ ను బెంచ్కే పరిమితం చేసి శివన్ దుబే, సంజు శాంసన్లకి ప్లేయింగ్ 11 లో చోటు కల్పించాలని టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ జైస్వాల్ ను తీసుకోవాలంటే అభిషేక్ శర్మను తప్పించాలి. ప్రస్తుతం అభిషేక్ శర్మ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు కాబట్టి అతన్ని తప్పించడం డౌటే. ఇక జింబాబ్వే ఆటగాళ్లలో మాధవేర్, బెన్నెట్, డియోన్ మయర్స్, సికందర్ రాజా, క్లైవ్ మాదండే భారత బౌలర్లను ఇబ్బంది పెట్టేవారే. ఇక బౌలింగ్ లో ముజియర్ రబానీ మంచి ఫామ్ లో ఉన్నాడు. అతనితో పాటు చటారా, సికందర్ రాజాలతో భారత బ్యాటర్లకు సవాల్ తప్పదు. ఎందుకంటే పిచ్చి మారింది కాబట్టి.